గుజరాత్, కాశీ, ఇవన్నీ కూడా. కాశీలో గానా శ్యామ్ షాప్ అని శారీస్ షాపు చాలా పెద్దది. వీళ్ళ దగ్గర శారీస్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోయి వచ్చేసింది అక్కడి నుంచి. షాపు పేరుతో కూడా ఇస్తామన్నా. నేనేదో ఎలక్షన్స్లో ఆమె మీద ఆరోపణలు చేయడం కాదు. గుజరాత్లో ఆమె గురించి విచారించినా, చెన్నైలో ఆమె గురించి విచారించినా, బాంబేలో ఆమె గురించి విచారించినా, కాశీలో ఆమె గురించి విచారించినా చాలా గొప్పగా చెప్తారు. రాజకీయ ఓనమాలు తెలియని ప్రశాంత్ రెడ్డి ఈరోజు డబ్బు ఉందని అహంభావంతో, అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి భార్యాభర్తలు ఇద్దరు జగన్కి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. వీళ్ళ భోగోతం, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ కానీ, ఈమె చేసిన పనులు కానీ మన రాష్ట్రం అంతా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నెల్లూరు జిల్లాలో పసిబిడ్డను కదిలించిన ఈమె సంగతి చెప్తారు, ప్రభాకర్ రెడ్డి సంగతి చెప్తారు. చాలా కేసులు కూడా ఉన్నాయి ఈమె మీద. ఈ విధంగా డబ్బులు ఎగ్గొట్టేసి శారీస్ తెచ్చి ఇక్కడ అమ్ముకొని ఇంకొక దగ్గర అమ్ముకొని ఎన్నెన్నో చేసి ఉంది. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి. మంది మంచి నియోజకవర్గం. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు, మహిళలందరూ కూడా చాలా గౌరవంగా, హుందాగా, తెలివిగా ఉంటారు. చాలా పద్ధతిగా ఉంటారు ఈ నియోజకవర్గంలో మహిళలు. ఈమె గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి, ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోండి. మన నియోజకవర్గం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మహిళల గౌరవం కొనసాగుతుండాలి. మహిళలకు ఉన్నటువంటి పేరు మన నియోజకవర్గంలో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా డబ్బెత్తుకొస్తున్నారు, చాలా డబ్బెత్తుకొస్తున్నారు. బంగారంగా ఓటుకి 5,000 ఇస్తారంట, తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవరు కూడా వద్దనద్దు. అది అక్రమంగా సంపాదించిందే, మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సంపాదించిందే. ఈరోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆశ్రయించుకుంటున్నారు వాళ్ళని. అంత ఘోరమైనటువంటి కుటుంబం అది. అన్ని విషయాలు తెలుసు ఈ నియోజకవర్గంలో. అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాత్రిలో నిద్రాహారాలు మానేసి ఏడుపు ఒకటి తక్కువ ఈరోజు. అంత బాధపడిపోతా ఉన్నారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ